ఈ మీకు ఇలా ఇలా కరెక్ట్గా షిఫ్ట్లో 300 పిల్లలు వెళ్ళాయి కదండి. మీరు ఆ కర్మకు తెచ్చుకుంటే ఈ మధ్యలో మళ్ళీ ఇంకో బుట్ట పెట్టడానికి 7వ బుట్ట ఎదర సీట్లో 2 పెట్టచ్చండి. అంటే 9 బుట్టలు దిక్కులో గాలి వెళ్దండి. మొత్తం 9 బుట్టల దాకా పెట్టచ్చు. 9 బుట్టలు అంటే ఇంచుమించు మీకు 300 పిల్లలు వెళ్తుందండి. ఈ రోజు వరకు కర్మకు తెమ్మంటే ఎవరో తెచ్చిన పాపని పోలేదండి. ఈ కారు మీద 10 మంది వచ్చేస్తారు, 500 పిల్లలు పట్టుకెళ్తా ఉంటారు. అదే ఈ కర్మకు తెమ్మంటే ఈ రోజు వరకు ఎవరు తెచ్చిన పాపని పోలేదండి. ఇప్పుడు చూసారు ఎంత సింపుల్గా వెళ్ళిపోయిందో, మీకు ఏ తలనొప్పి ఉండదు. కరెక్ట్ కొలుతుంటే కొద్దిగా లేదంటే ఏదైనా కింద పైన 5 కింద మధ్యమ అని కర్ర తెస్తారు కదా, మా దాన్ని బట్టి సెట్ చేద్దాం. అలా ఎంత దూరం వెళ్ళిపోయినా ఏం కాదు. ఇంకా ఏంటి 5 కింద 5 నొక్కేస్తుంది కదా, నొక్కిందని మరి కింద డ్యామేజ్ అయిపోతాయి. ఏమైనా పై కారు కింద కారు పైకి మారుస్తారా? కొలతలు తేడా అన్నట్టు అలా మార్చాను. ఎందుకు రిస్క్? మా వాడు అలా కర్మకు తీసుకొస్తాడు. అయినప్పటికీ ఇప్పుడే పని చేసేసుకుంటే మీకు రన్నింగ్లోనే ఎత్తి పొలాలు వచ్చినప్పుడు తలనొప్పి ఉండవు.